హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి 1,00,000 సేవింగ్ ఛాలెంజ్ అండి. ఇది 1 ఇయర్లోని. దీన్ని మనము ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ ఒక్క మెథడ్ మనకి కుదరకపోయింది ఇంకో మెథడ్ ఫాలో అవ్వచ్చు, ఇంకో మెథడ్ కుదరకపోతే ఇంకో మెథడ్. అట్లాగే ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అయినా మనము 1,00,000 రూపీస్ అన్నది 1 ఇయర్లోని సేవింగ్స్ అనేది చేసుకోగలుగుతాము. అది ఎట్లాగా అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి 365 డేస్ ఛాలెంజ్. దీనికోసం మనమైతే సేవింగ్స్ అనేవి మనకి ఏదైనా ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకొని సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. మనం కనుక ఏదైనా ఒక గోల్, పెద్దదో చిన్నదో, ఏదైనా ఒక గోల్ సేవింగ్స్ కోసం ఏదైనా ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని అప్పుడు మనం సేవింగ్స్ అనేవి చేయగలిగితే కనుక మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది తొందరగా రీచ్ అవ్వగలుగుతాము. మనము ఎలాంటి ప్లానింగ్ చేసుకోకుండా, ఎలాంటి గోల్స్ పెట్టుకోకుండా, ఎలాంటి ప్లానింగ్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, అది మనం రీచ్ అవ్వాలి అనుకుంటున్న గోల్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు పెద్దదిగానే ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వడం కూడా మనకి కష్టం అయిపోతుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే చిన్న గోల్ అయినా పెద్ద గోల్ అయినా రీచ్ అవ్వాలంటే కంపల్సరీ గోల్ మనం ఫిక్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ దానికోసం ప్లానింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే దానికోసం ఇప్పుడు నేను 1,00,000 సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అంటున్నా కదా, దానికోసం అది 1 ఇయర్లో దానికోసం మనం ఏంటంటే ఇప్పుడు బయట బాక్సెస్ దొరుకుతున్నాయి కదా, అలాంటి బాక్సెస్ తీసుకొని దాంట్లో సేవింగ్స్ చేసుకోండి, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పడం అనేది నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అలాంటి బాక్సెస్ కొనుక్కోవాలంటే దానికి కూడా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి, అవి కూడా ఎన్నొందలో ఉంటాయి. అలాంటిది నేనైతే ఎంకరేజ్ చేయను. మన ఇంట్లో మనం హుండీ కానీ లేదంటే కొన్ని ప్లేసెస్లో ముంత అంటారు, అలాగా ముంత కానీ హుండీ కానీ ఏదైనా మన ఇంట్లో ఒక బాక్స్ పెట్టుకొని దాంట్లోని సేవింగ్స్ అయితే ఈ 1 ఇయర్ పాటు చేసుకుందాం. అది డైలీ సేవింగ్స్ ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వాళ్ళకి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. మనం వచ్చేసి దీనికోసము 50 రూపాయలు వచ్చేసి మనము 30 సార్లు వేసుకోవాలి ఈ 1,00,000 సేవింగ్స్ కోసం. అప్పుడు అవి వచ్చేసి 1,500 రూపాయలు అవుతాయి. తర్వాత 115 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి 3,450 రూపాయలు అవుతాయి. ఇంకా 150 రూపాయలు వచ్చేసి మనం 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి 4,500 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా 200 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి 6,000 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా 230 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి మనకి 7,500 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా 240 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి మనకి 9,000 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా 250 రూపాయలు వచ్చేసి మనము 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి మనకి ఈ 6,900 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా 300 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అంటే అవి వచ్చేసి మనకి 7,200 రూపాయలు అయితే అవుతాయి. ఈ 1 ఇయర్లో మనం ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేయాలి అన్నదైతే చూసుకొని మనకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్ 30 సార్లు మనం వేసామా లేదా అనేది వేసినప్పుడు ఏదైనా బుక్లో రాసుకోవడం కానీ లేదంటే మనం 30 సార్లు వేయాలి కాబట్టి ఆ అమౌంట్ ఎదురుగా 30 టిక్కులు పెట్టుకునేలాగా కానీ ప్లాన్ చేసుకుంటే కనుక మనం వేసింది అన్నది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 350 రూపాయలు వచ్చేసి 30 సార్లు వేసుకోవాలి, అంటే అవి 10,500 అవుతాయి. 400 రూపాయలు కూడా 30 సార్లు వేసుకోవాలి, అవి వచ్చేసి 12,000 రూపాయలు అవుతాయి. అలాగే 450 రూపాయలు కూడా వచ్చేసి 30 సార్లు వేసుకుంటే అవి వచ్చేసి మనకి 13,500 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా ఈ 1 ఇయర్లో మనం కొద్దిగా చేయాల్సిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దవి. ఎలా అంటే 500 రూపాయలు వచ్చేసి 12 సార్లు వేసుకోవాలి ఈ 1 ఇయర్లో, అప్పుడు అవి 12,000 అవుతాయి. ఇంకా 1,000 రూపాయలు వచ్చేసి 12 సార్లు వేసుకోవాలి, అవి 6,000 రూపాయలు అవుతాయి. అలా చేసుకుంటే మనము ఈ 1 ఇయర్లో 1,05,000 రూపాయలు అయితే ఇలా చేసుకుంటే సేవింగ్స్ అవుతాయి. అయితే మనము 500 రూపాయలు వేయాలన్నప్పుడు మనకి కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకనే మనము 50 రూపాయలు, 115 రూపాయలు, 150 రూపాయలు వేస్తాం కదా, ఆ టైంలోని మన దగ్గర ఉంటే కనుక అమౌంట్ 500 రూపాయలు కూడా అప్పుడప్పుడు అలాగా 50 రూపీస్ వేసినప్పుడు ఇలాగా వీటిని కూడా కలిపి వేసుకుంటే కనుక మనకి అంత బర్డెన్గా ఉండదు. మన ఛాలెంజ్ ఏదైతే 1 ఇయర్లో 1,00,000 ఛాలెంజ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా మనం ఏ బర్డెన్ లేకుండా పూర్తి చేయగలుగుతాం. ఇది వచ్చేసి మనకి 1 ఇయర్లో 1,00,000 కోసం మనం చేసే సేవింగ్స్లో ఇది ఒక మెథడ్. అంటే డైలీ సేవింగ్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి కొద్దిగా ఈ మెథడ్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం డైలీ సేవింగ్స్ చేయలేము,
మనం మంత్లీ సేవింగ్స్ చేయగలుగుతాము. అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ ఫాలో అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో అది ఏమైనా ఫాలో అవ్వగలుగుతామేమో చెక్ చేసుకుందాం. దీనికోసం మనం ఫాలో అయ్యే సెకండ్ మెథడ్ ఏంటంటే కనుక ఇది 1,00,000 చిట్టి ప్లాన్ చేసుకోండి. 1,00,000 చిట్టి మనం 1 మంత్కి మనము ఒక అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాము అన్నప్పుడు ఇలాగ 1,00,000 చిట్టి ఏదైతే ఉందో అది ప్లాన్ చేసుకుంటే కనుక 1,00,000 చిట్టి అనేది 10 మంత్స్కి ఉంటుంది. అలా 10 మంత్స్ చిట్టి తీసుకుంటే కనుక మనకు వచ్చేసి ఈ 10 నెలల్లోని 8,000 నుంచి 10,000 లోపు మనకి ఏదైతే కట్టుబడి ఉందో ఈ చీటీ కోసం ఆ కట్టుబడి అనేది వస్తుంది పాటపోను. అట్లాగా మనము ఇది చీటీ కనుక ప్లాన్ చేసుకుంటే 1 ఇయర్ లోపు 1,00,000 అనేవి మనం సేవ్ చేసుకోగలుగుతాము. మనకి ఇదొక మెథడ్. ఏంటంటే సెకండ్ మెథడ్ ఏంటంటే కనుక మనకి చిట్లు ఏదైనా మన ఇంటి దగ్గర ఎవరైనా వేయగలిగితే అలా వేస్తే ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వడం అనేది మనకి ఈజీగానే ఉంటుంది. ఇది మంత్లీ మనం స్పెసిఫిక్ అమౌంట్ చేయగలిగినప్పుడు సేవింగ్స్. అది అలా కాకుండా మనకి థర్డ్ మెథడ్ ఏంటంటే చిట్స్ మనకి అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అదే మనకి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఆర్డీ అనేది ఎప్పటి నుంచైనా ఏ నెల నుంచైనా మనం గోల్ ఫిక్స్ చేసుకొని ఏ నెల నుంచి స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు మనము ఇలాగ పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే బ్యాంకులో కానీ ఆర్డీ ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక వచ్చేసి అప్పుడు మనము ఈ 1,00,000 సేవింగ్స్ కోసం మనం వచ్చేసి నెలకి 8,000 రూపాయలు అయితే మనము సేవింగ్స్ చేసుకోవాలి. అలాగా ఈ 12 నెలలు కూడా 1 ఇయర్ ఆర్డీ కోసం 8,000 రూపాయలు సేవింగ్స్ చేసినట్టయితే కనుక మనం సేవింగ్స్ చేసే అమౌంట్ వచ్చేసి 96,000 రూపాయలు అయితే అవుతుంది. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 3,500 వరకు వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే అమౌంట్ ఈ 1 ఇయర్లో 99,500 రూపాయలు, ఒక 500 తక్కువ 1,00,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇలాగా మనకి ఆర్డీఏ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి మనం డైలీ సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏదైతే మెథడ్ ఫాలో అయ్యామో అది ఈజీ అవుతుంది. లేదా మంత్లీ సేవింగ్స్ చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు చిట్టి కానీ లేదా ఆర్డీఏ మెథడ్ కానీ ఫాలో అవ్వచ్చు. చిట్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉండవు కాబట్టి ఆర్డీ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇలాగా మనం ఈ 1 ఇయర్లో 1,00,000 సేవింగ్స్ చేసుకోవడం కోసం ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అయినా సరే కొద్దిగా ఈజీగా మనము ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో 1,00,000 సేవింగ్స్ అవి చేసుకోగలుగుతాం. ఇదండి 1,00,000 సేవింగ్స్ కోసం ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అయినా సరే మనం ఈ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈజీగా అయితే చేసుకోగలుగుతాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.